హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు 4 సక్సెస్ఫుల్ బ్రాంచెస్ ఉన్నాయి: కొండాపూర్, కూకట్పల్లి, మణికొండ అండ్ బంజారాహిల్స్. అయితే నేను ఒక కేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దాన్ని బట్టి మీరు కోరిలేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 7 మంత్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చిండు. అతను 36 ఏజ్. అప్పుడు మేము చెప్పాము, పళ్ళు వదులుగా ఉన్నాయి. అతను ఉన్నాడు, కొంచెం పళ్ళు ఊతున్నట్టు అనిపిస్తుంది సార్, బ్యాడ్ బ్రెత్ వస్తుంది, చిగుర్లకెళ్ళి రక్తం వస్తుంది, తింటుంటే పళ్ళ మధ్యన ఎరుకుతుంది సార్ అని చెప్తే ఓకే అని చెప్పేసి మనము ఎక్స్రే తీసి చూస్తే ఏమవుతుందంటే పళ్ళ మధ్యన బోన్ లాస్ జరుగుతుంది. అయితే నేనన్నాను, కాదండి, మీరు ఖచ్చితంగా కూడా చిగుళ్ళ ఆపరేషన్ చేయించుకోవాలి, ఫ్లాప్ సర్జరీ అనేది పెరియోడాంటిస్ట్ ఆధ్వర్యంలో చేయించుకోవాలి అని మేము చెప్పినాం. అప్పుడు కొంచెం అమౌంట్ చెప్పాం. సరే, పేషెంట్ ఆర్థిక పరిస్థితి అనుకోవచ్చు, లేదంటే భయపడడం వల్ల కావచ్చు, పేషెంట్ ఏం చేసిండంటే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 మంత్స్కి వచ్చిన తర్వాత చేయించుకుందాం అనుకున్నాడు, మళ్ళీ చేయించుకోకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు. కానీ 7 మంత్స్ తర్వాత వచ్చిండు మళ్ళీ. అతని బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే 7 నెలల క్రితం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోమంటే చేయించుకోలేదు. 7 నెలల తర్వాత వచ్చిండు. పైన 14 పండ్లు, కింద 6 పండ్లు, మొత్తం 20 పండ్లు కూడా కంప్లీట్గా ఊగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ పళ్ళన్నిటిని తీసేసి ఇంప్లాంట్స్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేసి పళ్ళు పెట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ బాబుకి. ఇక్కడ నేను ఈరోజు ఈ కేసు ఎక్స్ప్లెయిన్ చేసేది మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికో లేదంటే ఇంకేదో చేయడానికో నేను ఈ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చాలా చిన్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మేము ఈ వీడియోలన్నిటికీ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అనంటే, ప్రతి ఒక్కరికి కూడా దంత సమస్యల గురించి ప్రాపర్ అవగాహన రావడం గురించి ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్, ఈ దంతాలు బిగుతుగా ఉండాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే, రోజుకు మెత్తటి బ్రష్ తోటి పీనట్ సైజులో కొంచెం మన యొక్క పేస్ట్ తీసుకొని ఉదయం రాత్రి 2 పూటల బ్రషింగ్ టెక్నిక్ ప్రాపర్గా తెలుసుకొని ఉదయం రాత్రి 2 పూటల బ్రష్ చేయాలి. ఆ తర్వాత బ్రష్ చేసిన 5 నిమిషాలకి మౌత్ వాష్ని కొంచెం వాటర్ కలుపుకొని 30 సెకండ్స్ పుకిలించాలి. 30 సెకండ్స్ అనేది కౌంట్ చేసి పుకిలించాలి. ఆ తర్వాత 10 నిమిషాల వరకు ఏం తీసుకోకూడదు. ఆ తర్వాత 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి ఫ్లాసర్ యూజ్ చేయడం ట్రై చేయండి. ఈ మధ్యన కొత్త ఈజీ టు యూజ్ ఫ్లాసర్స్ కూడా వచ్చినవి. హ్యాండ్ టూత్ పిక్ లాగా ఉంటుంది. సో దాంతో కూడా ఫ్లాసర్ యూజ్ చేయొచ్చు. తర్వాత వాటర్ ఫ్లాసర్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే కొత్తగా వచ్చిన రీసెర్చ్ ప్రకారం రోజుకు 3 సార్లు బ్రష్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే మనకు దొరుకుతున్న ఆహార పదార్థాలు ఈ కాలంలో అలాంటివి, అంటే చీజ్కి సంబంధించింది, పిజ్జాలని, బర్గర్స్ అని, లైక్ ఆయిల్ ఫుడ్ అని. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ విచ్ ఈజ్ రియల్లీ స్టిక్కీ టు ది మౌత్ అన్నట్టు. అయితే ఈ బ్రష్ చేయడము, మౌత్ వాష్ చేయడము, ఆ తర్వాత ఫ్లాసింగ్ చేయడము, ఇవన్నీ కూడా కంపల్సరీ డైలీ రొటీన్లో మీరు అలవాటు చేసుకోవాలి. వారానికి ఒకసారి వేప పుల్లని నమలడం అలవాటు చేసుకోండి. వేప పుల్లని నమలడం అంటే రెగ్యులర్గా వాడమని కాదు, దానిలో ఉన్న ఔషధ గుణాలు నమలడం వల్ల ఒక 1 మినిట్ 2 మినిట్స్ నమిలేసి వారానికి ఒకసారి చేయండి, అంతకంటే ఎక్కువ చేయొద్దు. ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కూడా డెంటిస్ట్ని సంప్రదించాల్సిందే. ఇప్పుడు అందరూ అంటారు, సార్ నేను 2 టైమ్స్ బ్రష్ చేసుకుంటున్నా, నేను 3 టైమ్స్ బ్రష్ చేసుకుంటున్నా, అయినా కూడా నాకు చిగుర్లకెళ్ళి రక్తం వస్తుంది, వాసన వస్తుంది అని చెప్పేసి. నేను ఒకటి చెప్పండి, మన బైక్ డైలీ క్లీన్ చేసుకుంటాం కానీ వాటర్ సర్వీస్కి ఇస్తాం కదా, మన కారు డైలీ క్లీన్ చేసుకుంటాం వాటర్ సర్వీస్కి ఇస్తాం కదా, మన ఇల్లు డైలీ క్లీన్ చేసుకుంటాం కానీ దసరా, దివాళీ ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇన్ అండ్ అవుట్ మొత్తం కూడా క్లీన్ చేస్తాం కదా. ఇదే విధంగా మీరు కూడా ఎప్పుడైనా సరే 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలిసి కంప్లీట్గా అల్ట్రాసోనిక్ పద్ధతిలో క్లీనింగ్ అనేది చేయబడుతుంది. అయితే కొంతమంది నన్ను అడుగుతారు, సార్ క్లీనింగ్ చేయడం వల్లనే ఎక్కువ సందులు వచ్చినాయి, క్లీనింగ్ చేయడం వల్లనే నాకు సెన్సిటివిటీ అనేది ఎక్కువ వచ్చింది అని. మొదటి రోజు అంటే కొన్ని రకాలుగా డెంటిస్ట్ దగ్గర కూడా తప్పు జరుగుతుంది, నేను జరగదు అని అంటే వాడిన స్కేలర్ టిప్ని కంటిన్యూస్గా వాడడము, తర్వాత హెవీ ప్రెషర్ పెట్టి యూజ్ చేయడము, ఇలాంటివి జరిగితే సెన్సిటివిటీ అనేది జరుగుతుంది. ఐ యాక్సెప్ట్. కానీ ఏదైనా ఒక మంచి డెంటల్ హాస్పిటల్ని లేదంటే మంచి డెంటలిస్ట్ని కలిసిన తర్వాత వాళ్ళు ఒక పద్ధతిలో ఒక స్పీడ్ని మెయింటైన్ చేసుకుంటూ, వైబ్రేషన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అల్ట్రాసోనిక్ క్లీనింగ్ పద్ధతిలో టీత్ అనేది క్లీన్ చేయడం జరుగుతుంది. చాలామంది అడుగుతారు కదా, సందులో ఎలా వచ్చినాయి సార్ నాకని. అవి సందులు వచ్చినట్టు కాదు, మనం ఏదో తయారు చేసినట్టు కాదు.
మైల ఎక్కడెక్కడ అవుతుందో అదంతా క్లీన్ చేయడం వల్ల ఆ రోజుకి అలా అనిపిస్తుంది. వితిన్ వీక్‌లో సెన్సిటివిటీ గానీ, గమ్స్ బ్లీడింగ్ గానీ, ఆ తర్వాత సందులు గానీ అన్నీ గూడా సెట్ అయిపోతాయన్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా 6 నెలలకని, 8 నెలలకు గానీ, సంవత్సరానికి ఒకసారి గానీ డెంటిస్ట్‌ని కలిసి కంపల్సరీ టీత్ క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. అయితే ఒకవేళ మీరు టీత్ క్లీనింగ్ చేయించుకోకున్నా తర్వాత పళ్ళు లైట్‌గా ఊగడము, చిగుళ్ళకెళ్ళి రక్తం గారడము, సందులు రావడము, తర్వాత సబ్జింజేవల్ క్యూరిటాజ్ చేసుకోవడం, ఇంకా ఎక్కువైతే ఫ్లాప్ సర్జరీ చేయడం, బోన్ గ్రాఫ్టింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను ఈ వీడియో చేస్తుంది కేవలం ప్రతి ఒక్కరికి దంత సమస్యల మీద అవగాహన రావడానికి, ప్రతి ఒక్కరు కూడా 6 మంత్స్‌కి లేదంటే 8 మంత్స్‌కి ఒకసారి డెంటిస్ట్‌ని విజిట్ అయ్యి ఖచ్చితంగా కూడా డెంటల్ క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. ఆ విధంగా చేసినట్లయితే మన దంతాలు ఎప్పటికీ ఊడిపోకుండా చాలా బిగుతుగా ఉంటాయి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ వంచన, కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.